be comfortably. So with సో ఇది ఇప్పుడు థై బోన్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెగ్ బోన్ కట్ చేసిన తర్వాత మధ్యలో ప్లాస్టిక్ స్పేసర్ అనేది పెట్టి చెక్ చేస్తున్నాం గ్యాప్ రెండు బ్యాలెన్స్ అయినా లేదా ఎక్స్టెన్షన్ గ్యాప్ అంటే నేరుగా ఉన్నప్పుడు కాలు ఒక 90 degreesలో మర్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చూసుకుంటున్నాం. మనకు రోబోలో ఇమీడియట్ డేటా వస్తూ ఉంటుంది ఎంత గ్యాప్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 9 mm. దెన్ వన్స్ వీఆర్ హ్యాపీ మామూలుగా క్లీన్ ఇన్సర్ట్ చేస్తాం. బోన్లో ఫిక్సేషన్ కోసం బోన్ సిమెంట్ అనేది వాడతాం. అది బోన్కి ఎక్కడైతే పెట్టామో అక్కడే ఉండేటట్టు మళ్ళీ కదలకుండా. సో అది సిమెంట్ కనబడుతుంది కదా, తీసేసి మళ్ళీ ఇంతకుముందు చేసిన దానికి ఇప్పటికి నొప్పి తక్కువ ఉంది డాక్టర్ గారు అని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. సో ఇప్పటివరకు మనం ఇప్పుడు నానక్రామ్గూడలో మనం లాస్ట్ 6 weeks నుంచి రోబోటిక్ రిప్లేస్మెంట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ. సో బేసికలీ రోబోటిక్ సర్జరీలో ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ 10 types ఆఫ్ రోబోస్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఈచ్ వన్ హ్యాజ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం తీసుకున్న రోబోకి మనం యూజ్ చేసిన రోబోకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సిటీ స్కాన్ అనేది అవసరం లేదు ప్రీ ఆపరేటివ్గా. అండ్ ఈరోజు వచ్చి పేషెంట్ రేపు సర్జరీ కావాలంటే మనం చేయగలుగుతాం, ఎందుకంటే అది ఇంట్రాపరేటివే మ్యాపింగ్ అనేది అదే చేసుకుంటుంది. దాన్ని 3D రికన్స్ట్రక్షన్స్ లాగా మనకి ఇస్తుంది, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. కాబట్టి మెయిన్ అడ్వాంటేజ్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో మనకు ఆ రోజు కావాల్సిన ఎక్స్రేస్ ఉంటే చాలు, అంతకన్నా ఇంకెక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఇంట్రా ఆపరేటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి మనం బోన్ ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఫామ్ అయిందో అది తీసేసినాక మనకి ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. ప్రెసిషన్ కట్స్ ఉన్నాయా లేదా అని మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అట్లానే పేషెంట్ పరంగా ఆలోచిస్తే నొప్పి తగ్గడము, తొందరగా వాళ్ళు నడవడము, రికవరీ అనేది కూడా ఎన్హాన్స్ రికవరీ అనేది ఉండడము చాలా పద్ధతిగా నడుస్తూ ఉంది. అండ్ నార్మల్గా నీ రీప్లేస్మెంట్ ట్రెడిషనల్గా చేసినప్పుడు ఒక 8 మంది 10 మందిలో అన్హ్యాపీగా 2% ఉంటారు. కాబట్టి 100 మందిలో ఒక 5 to 10% అన్హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి దానికి మనం ఎట్లా అందరినీ హ్యాపీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది వాడుతున్నాము. అండ్ మా ఎర్లీ రిజల్ట్స్ లాస్ట్ 6 weeksలో యూజ్ చేసిన రిజల్ట్స్ అయితే ప్రామిసింగ్గా ఉన్నాయి. చాలామందికి ఆ బెనిఫిట్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇదివరకు ఒక్క సైడ్ చేయించుకున్న వాళ్ళు మాన్యువల్గా, ఇప్పుడు కొత్త పద్ధతిలో రోబో యూజ్ చేసి వాడితే దానివల్ల మనకు డెఫినెట్గా బెనిఫిట్ అడ్వాంటేజెస్ ఉన్నాయని వాళ్ళు క్లియర్గా పేషెంట్ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక సైడ్ మాన్యువల్ అయింది కాబట్టి రెండో సైడ్ దీని అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. మాన్యువల్కి ఒక 60 to 90 minutes పడుతుంది, రోబోటిక్ ఒక 15 to 20 minutes ఎక్స్ట్రా పట్టవచ్చు, బికాస్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా టైం ఫాస్ట్గా అవుతుంది అనేది ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము. బట్ చేసే విధానంలో మనం వాడే ఇంప్లాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి కాలక్రమేణా. ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ టెక్నాలజీ నీ రీప్లేస్మెంట్ చేసే దాంట్లో యూజ్ చేసేది రోబోటిక్ టెక్నాలజీ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్స్, అంటే ఇప్పుడు 20-25 years 30 years వరకు మన్నేలాగా చేయాలి. సో అది మన మెయిన్ ఉద్దేశం. సో నీ రీప్లేస్మెంట్ చేసే విధానంలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే